హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ ఫ్రెండ్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లాంగ్వేజ్ ఫండమెంటల్స్ ఆఫ్ జావా. ఓకే, సో లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అంటే ఏంటి? సో జావా ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి జావా కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ ప్రొవైడ్ చేస్తుంది, దాన్నే లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అంటాం. ఓకే, సో లాంగ్వేజ్ ఫండమెంటల్స్లో ఫస్ట్ ఏంటంటే టోకెన్స్, సెకండ్ వన్ ఏంటంటే డేటా టైప్స్, థర్డ్ వన్ టైప్ కాస్టింగ్, ఫోర్త్ వన్ జావా స్టేట్మెంట్స్, సో ఫిఫ్త్ వన్ ఇంకోటి ఉంది అరేస్. సో అది ఇండివిజువల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే టోకెన్స్. సో టోకెన్స్కి వస్తే ఓకే, సో ది స్మాలెస్ట్ లాజికల్ యూనిట్ ఇన్ ది జావా ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లెగ్జిమ్. ఓకే, సో ది స్మాలెస్ట్ లాజికల్ యూనిట్ ఇన్ ది జావా ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లెగ్జిమ్. ది కలెక్షన్ ఆఫ్ లెగ్జిమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ టోకెన్. సో వాట్ ఈజ్ లెగ్జిమ్ అండ్ వాట్ ఈజ్ టోకెన్? సో ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నేను ఒక చిన్న టోకెన్స్ అంటే ఏంటి జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్. సో కీవర్డ్స్ ఆర్ ద టోకెన్స్. ఓకే, సో కీవర్డ్స్, ఆపరేటర్స్ ఇవన్నీ టోకెన్స్ కిందకి వస్తాయి. సో కీవర్డ్స్ ఏంటంటే ఇంట్ ఒక కీవర్డ్ కదా, ఇంట్ ఒక కీవర్డ్. ఓకే, ఒక కీవర్డ్ తీసుకున్నాను. ఫర్ కూడా ఒక కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ ఒక కీవర్డ్. సో 3 కీవర్డ్స్ తీసుకున్నాను. సో 3 కీవర్డ్స్ తీసుకున్నాను. సో ఈ 3 కీవర్డ్స్ ఏంటి? కీవర్డ్స్ ఇవన్నీ కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్. సో కీవర్డ్స్ అనేది ఏంటంటే టోకెన్ అనమాట. సో కీవర్డ్ అనేది వన్ ఆఫ్ ది టోకెన్. సో ఇక్కడ చూడండి, ఇంటూ, ఫర్, బ్రేక్ ఇవన్నీ ఏంటంటే లెగ్జిమ్స్. లెగ్జిమ్ అండ్ లెగ్జిమ్. సో ఏంటి ఇక్కడ? ది స్మాలెస్ట్. ఓకే, ది స్మాలెస్ట్ లాజికల్ యూనిట్. సో ఇంట్ అనేది ఒక లాజికల్ యూనిట్ కదా, లాజికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఫర్ అనేది ఒక లాజికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. బ్రేక్ అనేది సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ది స్మాలెస్ట్ లాజికల్ యూనిట్ ఇన్ ది ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లెగ్జిమ్. సో ది కలెక్షన్ ఆఫ్ లెగ్జిమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ టోకెన్. సో టోకెన్స్ ఈజ్ నథింగ్ బట్ కీవర్డ్. ఓకే, ఇంకొకటి తీసుకుంటే ప్లస్, ఓకే, స్టార్, డివిజన్ ఆర్ ఎండ్. సో ఇవన్నీ ఏంటి? ఆపరేటర్స్. సో ఆపరేటర్సే కదా, ఆపరేటర్స్. ఓకే, సో ఇవన్నీ ఏంటి? ఆపరేటర్స్. సో ప్లస్ అనేది ఒక లెగ్జిమ్, స్టార్ అనేది ఒక లెగ్జిమ్, స్లాష్ అనేది డివైడెడ్ బై అనేది ఒక లెగ్జిమ్. సో ఎండ్. సో లాజికల్ ఎండ్ ఆర్ ఎండ్. సో లెగ్జిమ్. ది కలెక్షన్ ఆఫ్ లెగ్జిమ్స్ ఆర్ కాల్డ్ as a token. So the collection of lexemes are called as a token. So this is the concept of tokens. So how many types of tokens? So first one identifiers, second one literals, third one keywords or reservoirs. So ikkada reservoirs and pattern keywords or reservoirs. So last one operators. So these are the types of tokens. So first one identifiers. సో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫైయర్ అంటే ఏం లేదు, జస్ట్ సమ్ ఎలిమెంట్స్, మన ప్రోగ్రాంలో తీసుకున్న ఎలిమెంట్స్ అన్ని ఏంటంటే ఐడెంటిఫైయర్ అంటారు. సో ఐడెంటిఫైయర్ అంటే వేరియబుల్స్, మెథడ్స్, క్లాసెస్, ఇంటర్ఫేసెస్. సో ప్రతి దానికి మనం ఒక నేమ్ ఇస్తాం. వేరియబుల్స్ అంటే మనం ఒక ప్రోగ్రాంలో ఒక డిఫరెంట్ అంటే సో మెనీ వేరియబుల్స్ తీసుకుంటాం. సో వేరియబుల్ ఏంటంటే ప్రతి దానికి ఒక యూనిక్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఎందుకు అంటే మనం ఐడెంటిఫై చేయడానికి, రికగ్నైజ్ చేయడానికి ప్రోగ్రాంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్. స్టూడెంట్ నేమ్లో మనం నేమ్ స్టోర్ చేస్తాం, రోల్ నెంబర్లో సో ఐడి స్టోర్ చేస్తాం. సో మనం ఏంటి, రోల్ నెంబర్ని, ఐడిని రికగ్నైజ్ చేయడానికి సమ్ డిఫరెంట్ ఇండివిజువల్ నేమ్స్ ఇచ్చాం. సో స్టూడెంట్ నేమ్ అని, స్టూడెంట్ ఐడి అని. సో అవేంటంటే వేరియబుల్ నేమ్స్. అలాగే మెథడ్స్. సో మెథడ్స్ అంటే మన సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ ఫంక్షన్ కి ఒక్కొక్క నేమ్ ఇస్తాం. సో అదొక ఐడెంటిఫైర్. సో క్లాసెస్, C++ వచ్చేసరికి క్లాస్ ఏ, క్లాస్ బి, డిఫరెంట్ క్లాస్, ఓకే, ఎవ్రీ క్లాస్ కి సో సమ్ డిఫరెంట్ నేమ్స్ ఇస్తాం. సో ఏవైతే మనం నేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నామో, ఓకేనా, సో అవన్నీ ఏంటంటే ఐడెంటిఫైయర్స్. ఓకే, సో దీంట్లో మనకి సమ్ రూల్స్ ఉన్నాయి. ఓకే, సో నేమ్ ఏంటంటే సమ్ అండర్ స్కోర్స్ రావాలి,
సో మనం ఆల్రెడీ సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాం ఈ ఐడెంటిఫైర్ రూల్స్. సో ఆ రూల్స్ని ఫాలో అయ్యే మనం ఐడెంటిఫైర్స్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫైర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంట్ సో ఎస్ఐడి. సో ఎస్ఐడి అనేది సో ఐడెంటిఫైర్. సో అలాగే వాయిడ్ యాడ్ ఫంక్షన్, యాడ్ మెథడ్. సో యాడ్ అనేది ఒక ఐడెంటిఫైర్. ఓకే, సో క్లాస్ ఏ అనేది ఒక ఐడెంటిఫైర్, సో ఇవన్నీ ఏంటంటే ఐడెంటిఫైయర్స్. ఓకే, సో కమింగ్ టు లిటరల్స్. సో వాట్ ఈస్ మీన్ బై లిటరల్స్? సో లిటరల్ ఈజ్ ఎ కాన్స్టెంట్స్ అసైన్ టు ది వేరియబుల్స్ ఇన్ జావా అప్లికేషన్స్. సో లిటరల్స్ అంటే ఏం లేదు. సో ఒక వేరియబుల్, ఇప్పుడు నేను స్టూడెంట్ తీసుకున్నాను, ఎస్ఐడి తీసుకున్నాను. ఎస్ఐడిలో మనం ఐడి అసైన్ చేయాలి కదా. సో ఐడిని స్టోర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1224. సో ఎస్ఐడిలో నేను ఒక వాల్యూ స్టోర్ చేశాను. సో ఆ వాల్యూని ఏమంటాం అంటే కాన్స్టెంట్స్ అంటాం. సో కాన్స్టెంట్స్ అంటాం. సో కాన్స్టెంట్స్ ఇలా మనం స్టోర్ చేసే ప్రాసెస్ని ఏమంటాం అంటే లిటరల్స్. ఓకే, లిటరల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ నేమ్ తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సిఎస్సి ఆర్ నేమ్ అని తీసుకున్నాం కదా. సో నేమ్ కాబట్టి సమ్ మీరు ఏదైతే ఏ నేమ్ ఇచ్చుకుంటే ఆ నేమ్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే కాన్స్టెంట్స్. సో ఈ కాన్స్టెంట్ ఏమంటామంటే లిటరల్స్ అంటాం. ఓకే, సో కమింగ్ టు సో నెక్స్ట్ పాయింట్. సో కీవర్డ్స్ ఆర్ రిజర్వర్స్. సో కీవర్డ్ అంటే ఏంటి, అసలు రిజర్వర్స్ అంటే ఏంటి? ఓకే, సో బోత్ ఆర్ సేమ్ బట్ స్మాల్ డిఫరెన్స్ ఉంది కీవర్డ్ కి రిజర్వర్డ్ కి. ఓకేనా. సో కీవర్డ్కి వచ్చేసరికి ఏంటంటే, సో కీవర్డ్ హ్యావింగ్ బోత్ వర్డ్ రికగ్నైజేషన్ అండ్ ఇంటర్నల్ ఫంక్షనాలిటీ. ఓకే, ఎవ్రీ కీవర్డ్ ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిలో చూసుకున్న, C++ చూసుకున్న డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి. మనకు కూడా జావాలో చాలా కీవర్డ్స్ ఉన్నాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీవర్డ్ తీసుకుందాం. సో ఇంట్ అనేది ఒక కీవర్డ్. సో ఈ కీవర్డ్ ఏం చేస్తుంది? సో ఒక వేరియబుల్లోకి ఇంటీజర్ వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తుంది. సో ఇంట్ అనే కీవర్డ్ ఏంటంటే సమ్ ఫంక్షనాలిటీ కలిగి ఉంది. ఆ ఫంక్షనాలిటీ ఏంటంటే సో ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేయడం. ఓకేనా. సో నెక్స్ట్ ఇఫ్ అనే ఒక కీవర్డ్ ఉంది అనుకుందాం. ఇఫ్ అనే కీవర్డ్ ఏముంటుంది? సో ఎక్స్ప్రెషన్ని టెస్ట్ చేయడం, వెదర్ ది కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా. సో అలా ఎవ్రీ కీవర్డ్ హ్యావింగ్ సమ్ ఫంక్షనాలిటీ. సో ఎవ్రీ కీవర్డ్ హ్యావింగ్ సమ్ ఫంక్షనాలిటీ. ఓకే, సో రిజర్వ్ వర్డ్ అంటే ఏంటంటే, సో రిజర్వ్ వర్డ్ హ్యావింగ్ ఓన్లీ వర్డ్ రికగ్నైజేషన్, నాట్ ఇంటర్నల్ ఫంక్షనాలిటీ. సో ఏంటంటే జస్ట్ ఆ కీవర్డ్ మాత్రమే ఉంటుంది. దానికి ఏంటంటే ఆ కీవర్డ్ వల్ల ఏ ఫంక్షనాలిటీ ఏమి ఉండదు. సో అవి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. రిజర్వ్ వర్డ్స్లో ఎలా, ఏవి రిజర్వ్ వర్డ్స్ అండ్ ఏవి కీవర్డ్స్ అనేవి. సో కమింగ్ టు ఆపరేటర్స్. సో ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్. ఆపరేటర్ అనేవి సింబల్స్. సో ఆపరేటర్స్ మనకు తెలుసు. సో సి లాంగ్వేజ్ లో డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్ డిఫరెంట్ ఆపరేటర్స్ మన జావాలో కూడా సేమ్ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆపరేటర్స్ ఏం చేస్తుంది? సో టూ ఆపరెంట్స్ మధ్య ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ సో ఆపరేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక ఆపరెండ్, బి అనేది ఒక ఆపరెండ్. సో ఆపరేటర్ అనేది ఏకి బికి ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటర్స్. సో డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. అవి అసైన్మెంట్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఇవన్నీ మనకి సో డిఫరెంట్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి సో బేసిక్ గా టోకెన్స్ ఆఫ్ జావా. ఓకే, టోకెన్స్ ఆఫ్ జావా. సో రిమైనింగ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏముంది? డేటా టైప్స్. సో డేటా టైప్స్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ.